ఒక్క దీపావళి అమావాస్య నాటి ప్రత్యేకత ఏమి అంటే ఆ రోజున గంగాదేవి వచ్చి నీటిని ఆవహిస్తుంది. లక్ష్మిని లక్ష్మీదేవి వచ్చి నువ్వుల నూనెని ఆవహిస్తుంది. అందుకే తైలాభ్యంగో విధీయతే, నువ్వుల నూనె ఒంటికి రాసుకుని తెల్లవారుజామున స్నానం చేస్తారు. దేనికి? ఆ నూనె శరీరానికి తగిలితే అలక్ష్మీ పరిహారార్థం, లక్ష్మీ స్పర్శ చేత అలక్ష్మి పోతుంది. ఇక గంగా స్నానం చేత పాపరాశి ధ్వంసం అవుతుంది. భవాంగపతితంతో యం పవిత్రమితి వస్పృశు అంటారు వాల్మీకి మహర్షి రామాయణం బాలకాండలో. పరమశివుని యొక్క శరీరమునకు తగిలింది కాబట్టి గంగకంత శక్తి వచ్చింది. ఆ గంగ ఒంటికి తగిలితే పాపములన్నీ నశిస్తాయి. అటువంటి గంగ మనం వెళ్ళి స్నానం చెయ్యవలసిన అవసరం లేకుండా గంగయే నీటిని ఆవహిస్తుంది దీపావళి అమావాస్య నాడు. అందుకని అభ్యంగనం చెయ్యాలంటే నూనెని ఒంటికి రాసు